తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్ మరో లిస్ట్ ఇచ్చింది. 57 మంది పేర్లతో మూడో జాబితా ప్రకటించింది. తెలంగాణ నుంచి 5గురి పేర్లు ఖరారు చేసింది హస్తం పార్టీ. తాజా జాబితాతో ఇప్పటి వరకు 139 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. నిన్న రాత్రి కాంగ్రెస్ హైకమాండ్ 57 మంది పేర్లతో మూడో జాబితాను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని పలు స్థానాలకు మూడో జాబితాలో అభ్యర్థుల్ని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని బెహ్రాంపూర్ నుంచి అధీర్ రంజన్ చౌదరి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ కర్ణాటకలోని గుల్బర్గా నుంచి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండే మహారాష్ట్ర సోలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇది రెండో జాబితా. 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిలను పోటీకి దించారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో 4 పేర్లను ప్రకటించగా ఇప్పుడు మరో 5 పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది. 17 పార్లమెంట్ స్థానాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతోంది. ఇప్పటికే ఒక జాబితా ఇవ్వగా ఇప్పుడు మరో లిస్ట్ విడుదలైంది. అయితే ఈ జాబితాలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారే 3 ఉండడం ఆసక్తిగా మారింది. తెలంగాణలో మరో 8 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది.